మన ఇండియన్స్లో మెయిన్గా సౌత్ ఇండియన్స్లో మేనరికం పెళ్ళిళ్ళు చాలా కామన్గా చూస్తాం కదా. సో మేనరికం పెళ్ళిళ్ళలో చేసుకునే వాళ్ళకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, పుట్టబోయే పిల్లలకి లోపాలు రాకుండా ఇంజెక్షన్స్ ఉంటాయి అంట కదా ప్రెగ్నెన్సీలో వేసుకోవడానికి అనేది చాలామందికి ఉన్న డౌట్. ఇలాంటి అపోహలు నమ్మకండి. మేనరికం పెళ్ళిళ్ళలో ప్రాబ్లమ్స్ రాకుండా ఏ సింగిల్ ఇంజెక్షన్ కూడా ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మేనరికం వాళ్ళకి 100% అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవండి. నార్మల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళకి 1-2% రిస్క్ ఉంటే మేనరికం వాళ్ళకి 2-4%, 5% వరకు రిస్క్ ఉంటుంది. అంతే తప్ప అందరికీ ప్రాబ్లం ఉంటుంది అని కాదు. అండ్ ప్రెగ్నెన్సీని అందటానికి మేనరికంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వన్ థింగ్ ఏంటి అంటే, మనం మేనరికం పెళ్ళిళ్ళలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి మనం ఏం చేయొచ్చు అంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒక 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటము, అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకోవటము, మీకు ముందు నుంచి ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ మీరేమన్నా ఈ జెనెటిక్ జీన్స్ని ఏమన్నా క్యారీ చేస్తున్నారా, లైక్ ఆటోజోమల్ డిసీజెస్ మేనరికంలో ఎక్కువగా ఉంటాయి కదా. ఈ ఆటోజోమల్ డిజార్డర్స్ లైక్ సికిల్ సెల్ కానీ, థాలసీమియా, కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ మేనరికంలో ఎక్కువగా ఉంటాయి కదా. మీరేమన్నా జీన్స్కి క్యారియర్గా ఉన్నారా అని టెస్ట్ చేసుకోవటము, అండ్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ముందుగా తెలుసుకోవటం, లైక్ ఎన్టీ స్కాన్ కానీ, డబుల్ మార్కర్స్, ఎన్ఐపిటి కానీ, టీఫా స్కాన్, ఇవన్నీ టైం ప్రకారం చేయించుకోవటం వల్ల మనం లోపాలు ఏమన్నా ఉన్నా ఎర్లీగా తెలుసుకోవచ్చు. అంతే తప్ప మేనరికంలో లోపాలు రాకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ ఉండవు. అపోహలు నమ్మకండి. ఓకేనా? థ్యాంక్ యూ.